ఫ్రెండ్స్, ఈరోజు కందా బచ్చలి పులుసు చూపిస్తున్నాను. దీనికి కావలసిన వస్తువులు: బచ్చలి కూర 2 కప్పులు, కంద ముక్కలు ఉడికించి పెట్టుకున్నవి 1 కప్పు, పెద్ద కప్పులో పెద్ద ముక్కలే ఉండాలి ఇవి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, ఇంగువ, ధనియాల పొడి, ఎర్రకారం, కొంచెం సాల్ట్. తర్వాత ఉడికించి పెట్టుకున్న 2 స్పూన్ల శనగపప్పు, 6 స్పూన్ల కందిపప్పు, 2 కలిపి ఉడికించి పెట్టుకున్నది, కొంచెం నూనె, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు రసం. ఇప్పుడు పోపు వేద్దాం. ఇది కంద కొంచెం వేడి చేస్తుంది అంటారు. కొంచెం ఆకుకూర చలవ కాబట్టి బచ్చలి కూర ఆ రెండింటికి కాంబినేషన్ బాగుంటుంది. ఆవాలు, మెంతులు 4 గింజలు. మామూలుగా మెంతి పొడి వేయించి చేసి పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు, అలా అయితే ఒకవేళ అది కూడా చేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి నేను ఎందుకు కొయ్యలేదంటే, పచ్చిమిర్చి ముక్కలు చేయలే. కారం మిర్చి ఉన్నప్పుడు కారం ఎక్కువ ఉంటుందని ముక్కలు చేయండి నేను. తర్వాత ఇంగువ, బచ్చలి కూర, చాలామంది కార్తీక మాసమే అనుకుంటారు, కానీ ఎప్పుడైనా తినచ్చు. అప్పుడు ఆ చలికాలానికి ఈ కూరలో ఉండే ఖనిజ లవణాలకి బాగా సూట్ అవుతుందని వేసాక ఇవి వేసేయచ్చు. కారం, ధనియాల పొడి వేసి కొంచెం హై పెట్టి చింతపండు పులుసు కూడా వేసేయచ్చు. దీంతో చేస్తే రుచిగా ఉంటుంది. ఇది అయిపోయింది. ఇందులో పప్పు వేసేయాలి. ఇది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. తెలుస్తుంది ఉడికినట్టు. ఇది ఉడికాక ఈ దుంపలు వేసేయాలి. పెద్ద ముక్కలు అయితే ముక్కలు కనిపిస్తున్నట్టు ఉంటాయి, అప్పుడు ఇలా వేసినా పర్వాలేదు. ముందే బాగా పేస్ట్లా ఉడికించేస్తే అది ఏం పులుసో అర్థమవుతుంది. అందుకని ఇలా వేసి కావాలంటే కొంచెం నీళ్ళు పోసి అలా కొంచెం కరివేపాకు కూడా వేసి ఇలా మూత పెట్టేస్తే అది ఉడుకుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే తీసాను నేను స్టవ్ మించి. చూడండి ఎలా పొగలు వస్తున్నాయో. ఇది
కందా బచ్చలి పులుసు నా స్టైల్లో. చాలా రకాలుగా ఇంకా చాలా రకాలు చేయొచ్చు. నేను ఎప్పుడు ఏ రకం చేసినా మీకు చూపిస్తాను నేను. చూడండి, ఇది అన్నంలోకి, పులుసులోకి, చపాతీలకి, దోశలకి అన్నిటికీ బాగుంటుంది. కొన్ని డిష్ అవుట్ చేయకుండా ఉంటేనే బాగుంటాయి. చూడండి ఎంత బాగుందో. మీరు తప్పకుండా చూడండి, చేసి చూసి రుచి చూసి అప్పుడు చెప్పండి.